లెక్చరర్. ఎందుకంటే మా అమ్మ నా కోసం చాలా కష్టపడుతుంది, మా నాన్న కూడా మాతో ఉండడు. అందుకని మా మమ్మీ నా కోసం చాలా కష్టపడుతుంది. నేను మంచిగా చదువుకొని మా మమ్మీకి మంచిగా కష్టాలన్నీ తొలగిస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. ఇంకెవరు? నీ పేరేందమ్మా? నా పేరు కే మంజుల. నేను కూడా టీచర్ కావాలనుకుంటున్నాను. టీచర్ అంటే అజ్ఞానాన్ని తొలగించే ఒక వ్యక్తి. చిన్నపిల్లలకి ఏమి తెలియదు కదా, అన్ని నేర్పించాలి. థ్యాంక్ యూ. చాలా అర్థమైందా? అర్థమైందా? ఖచ్చితంగా ఈ ఆరుని ప్రేమిస్తే మీ టర్నింగ్ పాయింట్, మీ లైఫ్ మొత్తం నిజంగా సక్సెస్ జీవితంకు ఉన్నతమైన వ్యక్తులుగా కావడానికి ఈ ఆరు నిజంగా ప్రధానంగా మీరు పాటిస్తే, ఖచ్చితంగా గురువులను మీరు ప్రేమిస్తే, అమ్మనాన్నలు ప్రేమిస్తే, చదువులు ప్రేమిస్తే ఖచ్చితంగా మీరు గొప్పవాళ్ళు అవుతున్నారా, ఉన్నతంగా అవుతారు. మీరు ఏమన్నా చెప్పాలనుకుంటారా? మీకు ఎట్లా అనిపించింది? 10th క్లాసులు ఎవరైనా ఇద్దరు లేదా ముగ్గురు వచ్చి ఇక్కడ వచ్చి చెప్పండి మీకు ఏమనిపించిందో. రండి నాన్న. నాకు చాలా బాగా అనిపించింది. నేను మంచి విజయం సాధించాలంటే ముందుగా నన్ను నేను ప్రేమించుకోవాలి, మా తల్లిదండ్రుల్ని ప్రేమించాలి, గురువును ప్రేమించాలి, చదువును ప్రేమించాలి, సమయంను ప్రేమించాలి, మనుషులను ప్రేమించాలని చెప్పిన గురువుకి ధన్యవాదాలు. నేను ఇవన్నీ పాటించి మంచి విజయాన్ని సాధిస్తానని అనుకుంటున్నాను. ధన్యవాదాలు. నా పేరు ప్రేమగా, నేను 10వ తరగతి చదువుతున్నాను. ఒకసారి చెప్తున్నాను, మీకు ఏమనిపించిందో చెప్పాలి. నాకు ఒక గుణం ఉంది. మేడం వాళ్ళు చెప్తారు కదా, వాళ్ళ వాయిస్ ఇంట కానీ లాస్ట్ కొంచెం బెల్ 5 minutes ఉందంటే నిద్ర వస్తుంది. అదేమో రోజు, కానీ ఇప్పటి నుంచి అలా చెయ్యను. ఈరోజు కూడా హిందీ మేడం పాఠం చెప్తారు, కానీ నాకేమో నిద్ర వచ్చింది. మేడం ఏమో ఊకే ఏ ఏ అనుకోరు, నాకు భయమైంది. కానీ ఇప్పటి నుంచి అందరు మేడమ్స్ మాట వింటాను, గురువులను ప్రేమిస్తాను. అలాగే ఇంట్లో చిన్నది నాకేది కొనియకపోయినా ఏడవడం నా గుణం. అది మా అమ్మ నాన్నని చాలా బాధ పెడుతున్నాను, కానీ ఇప్పటి నుంచి వాళ్ళని కూడా ప్రేమిస్తాను. అలాగే ఇలాంటి మంచి విషయాలను చెప్పిన సార్ గారికి ధన్యవాదములు. మా స్కూల్ వాళ్ళ లక్షణం ఏంటంటే ఇవన్నీ మాటలు మా గురువులు చెప్తారు, కానీ వాళ్ళు ఇది తింటారు, ఇటు వదిలేస్తారు. అదే మాట వేరే వాళ్ళు వచ్చి చెప్పారనుకో, అది మైండ్లో పెట్టుకొని అది కొంచెం కొన్ని రోజులు పాటిస్తారు, మళ్ళీ మర్చిపోతారు. థ్యాంక్ యూ. ఏమనిపించింది? నాకు సార్ గారు చెప్పుకుంటూ చాలా సంతోషంగా అనిపించింది. సార్ చెప్పినట్టు మనం జీవితంలో మంచి విజయాన్ని సాధించాలి అంటే మనని మనం ప్రేమించుకోవాలి, చదువుని ప్రేమించాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి, మనుషుల్ని ప్రేమించాలి, సమయాన్ని ప్రేమించాలి. ఇలా అన్నిటినీ పాటిస్తూ, సార్ చెప్పినవి పాటిస్తూ జీవితంలో మంచి ఉన్నత స్థాయికి ఎదగాలి. అలాగే నాకు ఇన్ని మంచి విషయాలు చెప్పిన సార్ గారికి ధన్యవాదాలు. పుట్టినందుకు నా తల్లి సంతోషపడాలి, నేను పెరుగుతున్నందుకు నా తండ్రి ఆనందించాలి. నేను ఈ సమాజంలో జీవిస్తున్నందుకు సమాజం గర్వపడాలి. నేను చనిపోతే సమాధిని కన్నీళ్ళు పెట్టుకోవాలి. చనిపోయిన తర్వాత చరిత్రలో ధన్యవాదాలు. ఒక విషయం సంజయ్ వ్యక్తి చూడండి, మేము ఎన్నో విషయాలు చెప్తా ఉంటాం.
ఎన్నో విషయాల్ని చెప్తా ఉంటాం. మా సార్లు ఇవన్నీ చెప్తారు కానీ సరిగ్గా వినరు. మీరు వచ్చారు, మీరు చెప్పినప్పుడు మేము బాగా విన్నాం. లాస్ట్ ఇంకో మాట చెప్తే సంజన, ఇవి కొద్ది రోజులే గుర్తుంటాయి, తర్వాత అన్నీ మర్చిపోతాం. యథావిధిగా రొటీన్గా మేమే ఉండిపోతామని. అవునా? అది కొంతవరకు నిజమే కాదు, మొత్తం నిజం. కానీ ఇప్పుడన్నా కానీ మనం ఒక ప్రణాళికబద్ధంగా రోజు ఇంట్లో ఒక టైం టేబుల్ తయారు చేసుకొని గోడకు టైం టేబుల్ వేలాడేసి దాన్ని ఎప్పుడు చూసుకుంటా ఎప్పుడు ఏం పని చేయాలో దాన్ని మనం సక్రమంగా చేయాలి. ముందు మనకు తెలివి వచ్చిందంటే బిడ్డ ఆత్మవిశ్వాసం పెరిగిపోతుంది. ఆత్మవిశ్వాసం పెరిగిన తర్వాత చాలా మనకు ధైర్యం వస్తుంది. ఆ ధైర్యం మనకు ఎంతో ఆత్మవిశ్వాసం కలిగిస్తుంది. కాబట్టి అప్పుడు మీరు ఏ స్థాయికైనా పోతారు. ఎదుటి వాళ్ళను మీరు గౌరవిస్తారు, ఎదుటి వాళ్ళకు భయపడరు, మీకు మీరు ఆత్మన్యూనత భావాన్ని కలిగి ఉండరు. అట్లాని అనవసరమైనటువంటి అహంకారాన్ని కూడా కలిగి ఉండరు. ఎప్పుడది బాగా చదివిన తర్వాత, ఎన్నో విషయాలు చదివిన తర్వాత, ఎందరికీ ఒక జీవిత చరిత్రలు చదివిన తర్వాత, అంబేద్కర్ లాంటి, గాంధీజీ లాంటి, ఇంకా భగత్ సింగ్ లాంటి అటువంటి ఎన్నో చూస్తే దేశాన్ని ప్రేమిస్తారు, అమ్మనాన్నలు ప్రేమిస్తారు, ధ్రువుని కథలు, నచికేతుని, ఇవన్నింటినీ చదవాలి. అట్లా చదివినప్పుడు మనం మన పుస్తకాలు చదవం. మన పుస్తకాలు కాకుండా ఇంకెన్నో పుస్తకాలు మనం చదవాల్సిన అవసరం ఉంది. మన దగ్గర అందరికంటే ఒక కవిత వాళ్ళ పుస్తకాలు అండి. కాబట్టి కవిత మనకు చాలా విషయాలు తెలుసు, ఎన్నో విషయాలు మీరు చెప్తా ఉంటారు. మనం చెప్పిందే వినడమే కాకుండా మనం కూడా స్వయంగా కొద్దిగా చదివి మన జీవితాన్ని మన చేతి ద్వారా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మన తలరాత్రిని ఎవరు మార్చలేదు. తలరాత్రి రాసిన వాడు బ్రహ్మంతుడు, దాన్ని మార్చుకోవడం వల్ల మనం మార్చుకోవచ్చు. అది మన చేతి ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఇటువంటి విషయం. ఇటువంటి విషయాలు ఈరోజు మనకు వచ్చి చెప్పినటువంటి సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తప్పకుండా సార్ అయితే వింటారు, వాళ్ళు ఇక్కడికి వచ్చి మాట్లాడగలరు. విన్న వాళ్ళు ఏం చేస్తారు, మనసులో తిరుగుతూ ఉంటుంది, ఆచరించడం. నాన్న చాలా మంది చెప్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. కానీ ఆ మాటను పట్టుకోవడం నేర్చుకోవాలి. ఒక మాట వచ్చింది అంటే ఎవరైతే పట్టుకొని ఆచరిస్తారో వాళ్ళే సమాజంలో గొప్ప వాళ్ళు అవుతారు. వింటారు, విసరించడం కాదు, పట్టుకొని ఆచరిస్తారు. మరి అటువంటి ఆచరించండి. ఇక్కడే ఈ సమయం ఇక్కడ ఎంత మంచి చక్కగా పెట్టిందంటే సమయం గౌరవించండి కదా. ఇటువంటి 6 మీ జీవితంలో ఉపయోగించండి. గొప్ప వాళ్ళు కానీ ఇంకొక మాట అయితే స్టేజ్ అంటే సార్ 6 ఎప్పుడు వెళ్ళి ఇంకోటి ప్రకృతికి ప్రేమించండి. ప్రకృతి ప్రేమించే వరకు ఏది కాదు, ఏది ఉండదు. మనకు ఈ భూమి మీద నివసిస్తున్నామనంటే మన మట్టిని ప్రకృతి ప్రేమిస్తేనే అయితే. సార్ ఇంత చక్కని మాటలు చెప్పినందుకు చాలా మంచి నిర్వాహకులు మరి ఆచరిస్తారు. కాబట్టి సరే మా